వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భూసేకరణ వల్లే రైల్వే నిర్మాణ పనుల్లో జాప్యం. హుజూరాబాద్ వైకుంఠ ఏకాదశి పర్వదినాన వైష్ణవ ఆలయాల్లో కిక్కిరిసిన భక్తులు. తణుకులో సంక్రాంతి సంబరాలు. చీరాలలో సీపీఐ నేతలు ఆందోళన. తొక్కిసలాట బాధితులతో వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా దర్శనం. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని వైకుంఠ ఏకాదశి పర్వదినాన శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో తెల్లవారుజామున భక్తులు పోటెత్తారు. స్వామివారి పల్లకి సేవ ఉత్సవం సంవత్సరానికి ఒకసారి వచ్చే వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఉత్తర ద్వారం నుండి స్వామివారిని దర్శించుకుంటే పాపములు తొలగిపోతాయని వేద పండితులు చెబుతున్నారు. సీతాపతిం రఘుకులాన్వజరత్నదీపం ఆజానువాహువరవిందదలి మధురం మధురాక్షరం రఘునాథాయ నాథాయ సీతాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేయ నమః. వాసుదేవాయ నమః. ప్రద్యుమ్నాయ నమః. అనిరుద్ధాయ నమః. పురుషోత్తమాయ నమః. అధోక్షజాయ నమః. నారసింహాయ నమః. అచ్యుతాయ శ్రియా మా పరిపాద పవనసుత హనుమానికి. నీ దాంట్లో మస్తు వస్తుంది డాడీగా అన్నం తీయమని మన ఇద్దరం నిలబడి బొట్లు లేవు. దేవతార్చన కాదు, అదే అర్చన అయిందంటే ఓషధయస్తంపదంతే సోమేన సహరాజ్ఞా మనోవాంఛా బలసిద్ధిరస్తు గోదారంగనాయక స్వామినః. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో లయన్స్ క్లబ్ జిల్లా కల్చరల్ యాక్టివిటీ చైర్మన్ వావిలాల సరళదేవి రమేష్ దంపతుల ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలను సజ్జాపురంలోని ఎన్పాస్ జూనియర్ కళాశాల ఎస్వీఎస్ స్కూల్ సంయుక్తంగా నిర్వహించారు. సంక్రాంతి సంబరాలు అంబరాన్నంట. ఇక గొబ్బెమ్మలు, ముగ్గుల పోటీలు, బొమ్మల కొలువు, కోలాటం, విద్యార్థుల నృత్య ప్రదర్శన, హరిదాసుల వేషధారణ, గంగిరెద్దుల విన్యాసాలు, మెహందీ పోటీలు నిర్వహించారు. ఇక మారుతున్న కంప్యూటర్ యుగంలో నేటి సంస్కృతి సాంప్రదాయాలు విశిష్టతను భావితరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో గత 17 సంవత్సరాలుగా తణుకులో లయన్స్ ఇంటర్నేషనల్ తరపున సంక్రాంతి సంబరాలు చేపట్టడం జరుగుతుందని నిర్వాహకులు వావిలాల సరళాదేవి తెలిపారు. జరగండి జరగండి.
ఆంధ్ర రాష్ట్ర మన తెలుగు రాష్ట్ర ప్రజానికానికి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ సంక్రాంతి సందర్భంగా ఈ నాటికి నేను 17 సంవత్సరాల నుంచి ఈ విధంగా సంక్రాంతి సంబరాలు చేసుకుంటున్న విషయం మరి ఇక్కడ మా తెలుగు ప్రజలకు కానీ జిల్లాకు కానీ చాలా మటుకు మీ వరకు కూడా తెలిసిన విషయమే. నేను చాలా సేవా కార్యక్రమాలు రాజకీయంగా లైంగిజం ద్వారా సర్వీస్ కార్యక్రమాలు ఎన్ని చేస్తున్నప్పటికీ నాకు అత్యంత ఇష్టమైన కార్యక్రమం ఈ సంక్రాంతి సంబరాలు నిర్వహించడం. ఎందుకంటే నాకు సంస్కృతి సాంప్రదాయం అంటే నాకు చాలా ఇష్టం. అదే పడికట్లో పెరిగిన నేను ఎప్పుడు కూడా ఈ సంస్కృతిని మన ఇంటిగా పరిమితం కాకుండా పిల్లలందరికీ విద్యార్థులందరికీ ముఖ్యంగా నేటి తరం విద్యార్థులకి ఈ సంక్రాంతి విషయాలు ఏంటి, పండగ యొక్క ప్రాముఖ్యత ఏంటి, పండగలో ఉండే విశిష్టతలు అంటే ప్రతి పండగకి కూడా ఒక విశిష్టత ఉంటుంది, ఒక సాంప్రదాయం ఉంటుంది. అవన్నీ కూడా పిల్లలకి అర్థం పట్టేలా తెలియాలి అంటే మనం మాటలతో చెప్పడం కాదు, చేసి చూపించాలి. ఈ విధంగా ఈరోజు ప్రతి ఈవెంట్ కూడా కళ్ళకి కట్టినట్లుగా నేను అన్నీ కూడా ఇటు కాలేజీ ఇంపల్స్ కాలేజీ ప్రిన్సిపాల్ గారు నేను మరి ఈ విధంగా ప్రతి ఈవెంట్ని కూడా ఈ కాలేజీలో అరేంజ్ చేయడం జరిగింది. అంటే సంక్రాంతికి ఏమేమి ఉంటాయో ప్రతి ఈవెంట్ భోగిమంట, గొబ్బెమ్మలు, గొబ్బి పాటలు పాడడం, పిల్లలు ముగ్గులు వేయడం, వంటలు, సాంప్రదాయ వస్తు వేషధారణలు, అదేవిధంగా గంగిరెద్దులు, ఎడ్ల బండ్లు, అందరూ ప్రతి ఈవెంట్ చిన్నారులకు భోగిపళ్ళు వేయడం, ఇలా ప్రతి ఈవెంట్ మన సంక్రాంతికి మనం ఏమేం చేసుకుంటామో ప్రతి ఈవెంట్ కూడా నేను ఈవేళ ఇక్కడ పొందపరిచి మరి అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అంటే ఇలా చేయడం ద్వారా పిల్లల మనసులో అద్దుకుపోతుంది. ఈ భోగి పండుగ సంక్రాంతి పండుగ విశిష్టత మనందరికీ తెలిసినదే. అయినప్పటికీ కూడా నేటి తరానికి తెలియాలి. ముగ్గులు వేస్తున్నాం, ఎందుకు వేస్తున్నాం అనేది పిల్లలకి తెలియదు. ఇప్పుడు ముగ్గు పోత పోయడమే పిల్లలకి తెలియట్లేదు. కానీ ఎప్పుడైతే ముగ్గులు ఇలా పోతతోటి పోస్తామో ఇక్కడ తెల్లవారుజామున అంటే సంక్రాంతి ఎప్పుడు కూడా చలికాలంలో వస్తుంది, నెరసెస్ అన్నీ కూడా టైట్గా ఉంటాయి. ఎప్పుడైతే ముగ్గు ఈ విధంగా మనం పోత పోస్తామో ఇక్కడ నరాల ద్వారా మొత్తం బాడీ అంతా కూడా సర్క్యులేషన్ అయ్యి మనుషులు ఒక తేజస్ తోటి ఆరోగ్యంతో యాక్టివ్గా ఉంటారు. నేను లయన్స్ ద్వారా చేస్తున్న ఈ కార్యక్రమానికి లయన్స్ నాయకులు అందరూ వస్తున్నారు. కాకరాల వేణుబాబు గారు ఈ సంవత్సరం డిస్ట్రిక్ట్ ఆయన గవర్నర్ గారు, వైస్ గవర్నర్ పాపారావు నాయుడు గారు వీరందరూ ఇచ్చేస్తున్నారు. ఇంటర్నేషనల్ డైరెక్టర్ అయిన పర్వతనేని సుభాష్ చంద్రబోస్ గారు కూడా రావడం జరుగుతుంది. తణుకులో అనేక మంది ప్రముఖులు డాక్టర్స్ ఇచ్చేయడం జరిగింది. చాలా సంతోషం, ఆనందం. పండగ అంతా కూడా ఇక్కడే ఉంది. చాలా సంతోషం, ఆనందం. ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చీరాలలో సిపిఐ నేతల ఆందోళన చేశారు. అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. ఇక రెవెన్యూ అధికారులకు వినతి పత్రాన్ని కూడా అందజేశారు. అర్హులైన పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు మంజూరు విషయంలో గత ప్రభుత్వం మోసం చేసిందని, అయితే అదే ధోరణితో ప్రస్తుత ప్రభుత్వం కూడా వ్యవహరిస్తోందని నాయకులు భత్తుల షామ్యూల్ అన్నారు. ఎన్నికలకు ముందు పేదలకు ఇన్ని అని హామీలు ఇచ్చి ప్రస్తుతం వాటిని పక్కన పెట్టడం మంచి పద్ధతి కాదని ఆరోపించారు. గూడు లేని పేదవాళ్లను నివాస గృహాలు కల్పించి ప్రభుత్వం వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వారికి ఇళ్ల స్థలాలు వెంటనే అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు వెంటనే భారత కమ్యూనిస్ట్ సిపిఐ జిందాబాద్ సిపిఐ భారత కమ్యూనిస్ట్.
తిరుపతి తొక్కిసలాట బాధితులకు శ్రీవారి ప్రత్యేక దర్శనం కల్పించారు అధికారులు. సీఎం ఆదేశాల మేరకు క్షతగాత్రులకు వైకుంఠ ద్వార దర్శనం చేయించింది టీటీడీ. ఇక తొక్కిసలాటలో గాయపడి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వారందరికీ ఈ అవకాశం కల్పించారు. తొక్కిసలాట బాధితులతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా వైకుంఠ ద్వార దర్శనం చేయించింది టీటీడీ. మొత్తం 52 మందికి వైకుంఠ ద్వార ప్రత్యేక దర్శనం కల్పించారు సీఎం చంద్రబాబు. మంత్రుల పరామర్శ సమయంలో ఇదే కోరుకున్నారు తిరుపతి తొక్కిసలాట బాధితులు. ఇక తమకు వైకుంఠ ద్వార దర్శనం చేయించి ఇంటికి పంపాలని విజ్ఞప్తి చేశారు. దీంతో వారికి ఆ వెసులుబాటు కల్పించారు. ఇక క్షతగాత్రులు కోరిన మేరకు మొత్తం 52 మందికి ప్రత్యేక దర్శనం చేయించింది టీటీడీ అధికారులు. ఇక తిరుపతి స్విమ్స్ లో ఇంకా 16 మంది తొక్కిసలాట బాధితులకు చికిత్స కొనసాగుతున్నది. ఇక క్షతగాత్రుల్లో 3 ఇక డిశ్చార్జ్ అయిన 33 మందికి 2 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందజేయనున్నారు. ఇక బాధితులను ఇంటికి చేర్చే బాధ్యతగా కూడా ప్రభుత్వమే తీసుకుంది. ప్రతి సంవత్సరం ఇలాగే ఇదే విధంగా వస్తున్నాం సార్. ఇప్పటికీ ఇది 8వ సారి మీరు రావడం, కానీ పొరపాటు జరగటం వల్ల అక్కడ అనుకోని సంఘటన జరిగింది. దానికి ఎవరు బాధ్యతలు కాదు సార్. ఈ యొక్క సిచ్యువేషన్కి సీఎం గారు స్పందించి మాకు ఎలాంటి ఏర్పాట్లు కావాలో అన్నీ కూడా చక్కగా చేసి అడుగున మాకు ఎలాంటి ఆటంకం లేకుండా పిన్ టు పిన్ మాకు మూమెంట్ చేస్తూ చాలా చక్కని దర్శన భాగ్యాన్ని కల్పించారు సార్. ఆ భగవంతుడి కృపా కటాక్షాలు కూడా మాకు కలగటం వల్ల మేము ఈ విధంగా బ్రతికి బయటపడ్డాం సార్. అందుకు సీఎం గారికి, లోకల్ అధికారులకి, జిల్లా కలెక్టర్ గారికి, అదే డిప్యూటీ కలెక్టర్ గారికి, అందరికీ, పవన్ కళ్యాణ్ గారికి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం సార్. నమో వెంకటేశాయ. 10 సంవత్సరాల నుంచి దర్శనానికి వస్తున్నాం సార్, కానీ ఎప్పుడు ఇలా జరగలేదు. ఇలా జరిగింది. అయినా బయటపడ్డామంటే స్వామి దయ ఉంది. మేము అసలు బయటకు పడతామని అనుకోలేదు. తండ్రి మా అందరూ ఉండబట్టి ఇలా అయింది. అందరూ మమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. దర్శనాలకి అన్నింటికి గేట్లకి ఇబ్బంది జరిగిన దగ్గర నుంచి మమ్మల్ని ఇలా వదలలేదు. అలా అందరూ సిబ్బంది మొత్తం అందరూ దేవుళ్ళ మమ్మల్ని అందరినీ కాపాడారు. అందరికీ ధన్యవాదాలు. కంటికి రెప్పలా చూసుకున్నారు అందరూ. అందరికీ నమస్కారం. నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని ఉత్సవ విగ్రహాలను పూలతో అందంగా శోభాయమానంగా అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయంలో వేకువజాము నుండి స్వామివారికి అభిషేక పూజలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు ఉత్తర ద్వార దర్శన భాగ్యం కల్పించారు. స్వామివారి దర్శనానికి తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. దీంతో ఆలయమంతా గోవింద నామస్మరణతో మార్మోగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేశారు. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని ముథల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, భైంసా టౌన్ సీఐ గోపీనాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివార్లను దర్శించుకున్నారు. వీరికి ఆలయ అర్చకులు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చి డిసెంబర్ 23న ఆలయ ప్రాంగణంలో తప్పిపోయిన జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండలం చింతలపల్లి గ్రామానికి చెందిన సింగారపు అద్విత ఆచూకీ లభ్యమైంది. పాపని అపహరించిన మహిళా నిందితులను జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన అద్విత మిస్సింగ్ కేసును శోధించి ఛేదించారు జిల్లా పోలీసు. ఈమె కొంత ముగ్గురు లేడీస్ వచ్చి కిడ్నాపింగ్ చేశారు. దీనికి ఇన్ఫర్మేషన్ మనకి 30th డిసెంబర్ వచ్చింది. ఎందుకంటే మదర్ కొంచెం పిచ్చిగా ఉంటుంది అండ్ అక్కడ టెంపుల్లో ఉంటుంది, అంటే 1 month నుండి అక్కడే ఉంటుంది. దానికి మన ఇన్ఫర్మేషన్ మదర్ వాళ్ళ బ్రదర్ ఇచ్చారు. దానికి కొంచెం డిలే అయింది. దాని తర్వాత మనం టీమ్స్ యాక్టివేట్ చేసాము, సిసిఎస్ అండ్ లోకల్ ఇన్స్పెక్టర్ అండ్ ఆల్మోస్ట్ 7 టీమ్స్ ఫామ్ చేసి అన్ని బస్ స్టాండ్స్
సీసీటీవీ కెమెరాస్ ఇంకా టెక్నికల్ ఎవిడెన్స్ అన్నీ గ్యాదర్ చేసాము. ఎందుకంటే డిలే వల్ల మనకి కూడా కొంచెం డిఫికల్టీస్ వచ్చినాయి. సో మొత్తం టెక్నికల్గా పోయి మనం అన్ని బస్ స్టాండ్స్ ఫస్ట్ వెరిఫై చేసాము. ఆ కరీంనగర్ నుండి లేకపోతే మన వెమ్లవాడ నుండి ఎక్కడెక్కడ బస్సెస్ పోతాయి ఆ ప్రతి బస్ స్టాండ్కి మహబూబాబాద్, వరంగల్, ఖమ్మం, విజయవాడ, కోడాడ అట్లయిన ప్లేసెస్లో మన టీమ్స్ పోయి అన్నీ అక్కడ సీసీటీవీస్ చెక్ చేయడం జరిగింది. దాని తర్వాత టెక్నికల్ ఎవిడెన్స్తో మనకి ఒక లొకేషన్ వస్తే అక్కడ మహబూబాబాద్ టీం పోయింది. అక్కడ మన మహబూబాబాద్ టీంకి తీసుకొని ఆమె దొరికింది. అక్కడ లోకల్ ఉప సర్పంచ్ ఐడెంటిఫై చేశారు. దాని తర్వాత చిన్న పాప అండ్ ముగ్గురు లేడీస్ ఎవరైనా ఇక్కడ వచ్చారు వాళ్ళకి మనం పట్టుకొని ఈరోజు రిమాండ్ పంపిస్తున్నాము. మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకుంటాము. పోలీస్ కస్టడీలో ఇంకా ఇన్వెస్టిగేషన్ ఏమేమి ఉంటుంది అది మనం మొత్తం ప్రొసీజర్గా వెళ్ళి అది కన్క్లూజివ్గా దీనికి ఎండ్ తీసుకొస్తాం. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్తో మనం లెర్న్ చేసేది ఏంటి అంటే అందరు ఫస్ట్ అంటే జనాలకి ఏంటి అంటే మీరు అందరు సీసీటీవీస్ పెట్టుకోవాలి. ఎందుకంటే సీసీటీవీస్ ఉంటే మనం 100% ఏమైనా కేసు డిటెక్ట్ చేయవచ్చు. సీసీటీవీస్ లేనప్పుడు చాలా డిఫికల్టీస్ వస్తుంది. ఈ కేసులో మనకి తెలిసింది ఇప్పుడు 30th కేసు అయిన తర్వాత ఈరోజు 10th క్లోజ్ అవుతుంది. అది కూడా చాలా డిఫికల్టీస్ వల్ల. బట్ స్టిల్ జనాలందరితో మీరు ఎంత సీసీటీవీస్ కెమెరాస్ పెట్టుకోవచ్చు మీ ఇంట్లో, చుట్టుపక్కల, బయట, మీ షాప్స్లో. అది మీకు ఏమైనా కారణంలో మీకు హెల్ప్ అవుతుంది. జనరల్గా మనం ఏంటి అంటే మనకి ఏం హెల్ప్ కాదు, మన లోపల పెట్టాలి. సో దయచేసి మీరు మ్యాక్సిమం సీసీటీవీస్ కెమెరాస్ పెట్టాలి. ఇది కాకుండా ఏమైనా ఇట్లా చిన్న పాప ఎవరి దగ్గర మీకు కనిపిస్తే మీరు తొందరగా 100 డయల్ చేయండి. సో దట్ మనం ఏం చేస్తాము అంటే ఐడెంటిఫై చేస్తాము అది ఎవరి చిన్న పాప. సో దట్ మనం ఆ కన్సర్న్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఉంటుంది మనకి, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాము. సో దట్ ఇట్లయినా ఇష్యూస్, కిడ్నాపింగ్ లాగా ఇష్యూస్ ఎక్కడైనా జరగదు. బికాజ్ పాప చిన్న ఉన్నప్పుడు వాళ్ళకి కూడా ఏం గుర్తుండదు. మేబీ 2 years తర్వాత వాళ్ళు కూడా వీలైన అమ్మ నాన్న అనుకొని మేబీ అట్లా ఉంటారు. బట్ తర్వాత మదర్కి అండ్ పేరెంట్స్కి బాధ తర్వాత వస్తుంది. థ్యాంక్ యూ. పాత ఇప్పటి వరకు వాళ్ళపైన ఏం నేరాలు లేదు, మన దృష్టిలో ఏం రాలేదు. అది అందువల్ల ఇప్పుడు మళ్ళీ పోలీస్ కస్టడీ పెడతాం. అసలు ఏం జరిగింది, ఎందుకు చేశారు, అది మొత్తం మనం ఎంక్వైరీ చేస్తాం. 13 రోజులు పాపను దగ్గర పెట్టుకున్నారు కదా, పాపను ఎలా చూసుకున్నారు? మంచిగా, అంటే చూస్తే మంచిగా ఉంది పాప, అంటే మంచిగా చూసుకున్నారు. అట్లా ఏం లేదు దట్ ఏమైనా గలీజ్ యాక్టివిటీస్ చేశారు, అట్లా ఏం లేదు, మంచిగా చూసుకున్నారు. అంటే సేల్ చేయడానికి తీసుకున్నారా? అది ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. ఇప్పుడు చూస్తాం, అంటే ఇన్వెస్టిగేషన్ చేస్తాం, ప్రొసీజర్గా పోతాం. సార్ ఇప్పుడు సీసీ కెమెరా ద్వారానే దొరికినట్టు మనకు చెప్తా ఉన్నారు. సీసీ కెమెరా మీద మీరు ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏమన్నా డాక్యుమెంట్ రూపంగా ఇప్పుడు వెమ్లవాడ టౌన్లో దాదాపు లాస్ట్ 1 yearలో మనం మోర్ దెన్ 200 కెమెరాస్ ఇన్స్టాల్ చేసినాం. అంటే ఆల్మోస్ట్ 200 కెమెరాస్. బట్ దీనిలో ఇంకొక జనాలతో అంటే బాధ ఏముంటుంది అంటే జస్ట్ 10 days క్లిప్పింగ్ ఉంటుంది, లేకపోతే 5 days. అంటే జనాలు ఏంటి అంటే ప్రైస్ తగ్గాలి, మనకు కాస్ట్ కమ్ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, జస్ట్ 5 days స్టోరేజ్ పెడతారు. అది కొంచెం మనం ఎక్కువ పెరగాలి, 10-15 days లాగా ఉండాలి, చూసుకోవాలి. సో దట్ ఏమైనా ఇష్యూ ఉంటే మనం తొందరగా అది వెరిఫై చేసుకోవచ్చు. అది టెక్నికల్ ఎవిడెన్స్ అంతా మనం చెప్పాం. అంటే సార్ టెంపుల్లో కెమెరాస్ అనేవి వర్క్ అవ్వట్లేదు అనేది ఒక విమర్శ ఉంది. ఎవరి దగ్గర పోతారు, అట్లా పోతారు సార్ దగ్గర. అంతమంది పోలీసు వాళ్ళు చూసారు ఎప్పుడైనా? సార్ మనం ఈ సీసీ ఫుటేజ్ అనేది రాష్ట్రంలో చేపట్టిన రైల్వే లైన్ నిర్మాణ పనులు జాప్యం కావడానికి ప్రధాన కారణం భూసేకరణ సమస్యనని కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ఆశించిన స్థాయిలో సేకరించడం లేదన్నారు. కేంద్రం ఎప్పటికప్పుడు నిధులు మంజూరు చేస్తున్నప్పటికీ భూసేకరణ సమస్య పరిష్కారం కాకపోవడంతో చాలా చోట్ల రైల్వే లైన్ ఆర్ఓబీల నిర్మాణ పనుల్లో జాప్యం జరుగుతోందన్నారు. దీర్ఘకాలంగా కొనసాగుతున్న కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే నిర్మాణ పనులను 2027 నాటికి పూర్తి చేయనున్నట్లు చెప్పారు.
చెప్పారు. అలాగే వచ్చే మార్చి నాటికి కరీంనగర్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు పూర్తవుతాయని తెలిపారు. 60 కోట్లతో చేపట్టిన కొత్తపల్లి రైల్వే స్టేషన్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయన్నారు. జమ్మికుంట ఉప్పల్ ఆర్వీబీ నిర్మాణం అనేక కారణాల వల్ల జాప్యం జరిగిందన్నారు. రాబోయే 3 నెలల్లో ఉప్పల్ ఆర్వీబీ నిర్మాణ పనులను పూర్తి చేస్తామని అధికారులు హామీ ఇచ్చినట్లు చెప్పారు. ఇక ఈ రోజు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తన పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని కరీంనగర్ రైల్వే స్టేషన్, కొత్తపల్లి రైల్వే స్టేషన్ ను సందర్శించారు. పనులు కొనసాగుతున్న తీరును పరిశీలించారు. ఇక తీగలగుట్టపల్లి ఆర్వీబీని సందర్శించారు. అప్రోచ్ రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. Elevation like this. And also physical Yes, the total building will come like even old building part. This is the main building part, sir. This is the old building. So entire main building. The facade. This is the already we have erected the framework, sir. We have to, this material has already. Even there is facade lighting. And we are providing this. That initially only one plot. We have provided the plot number 2 and this is the total. When once this entire loading shifted to Kottapalli, sir, this side also we are going. This is the master plan. Future. This side also we have the second entry based on the footfall and so this is the entire master plan for basically for loading. This will be the future terminal station. Yes, sir. Kirana. The approach road was sir. Yes. Even approach road was the garden level. We are developing the entire approach road also. We are developing. Yes, we are developing. Booking. The field area. Sir. చూడండి సార్ మగారు దొరుకురా బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. భూసేకరణ వల్లే రైల్వే నిర్మాణ పనుల్లో జాప్యం. హుజూరాబాద్ వైకుంఠ ఏకాదశి పర్వదినాన వైష్ణవ ఆలయాల్లో కిక్కిరిసిన భక్తులు. తణుకులో సంక్రాంతి సంబరాలు. చీరాలలో సిపిఐ నేతలు ఆందోళన.
తొక్కిసలాట బాధితులతో వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా దర్శనం. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్ట్రాబె టీవీ.